నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా ఫస్ట్ వీకెండ్ని కంప్లీట్ చేసుకొని వర్కింగ్ డేస్లోకి అయితే అడుగుపెట్టింది. సినిమాకైతే చెప్పుకోదగ్గ రేంజ్లోనే కలెక్షన్స్ అయితే వస్తున్నాయి. సినిమాకి ఇప్పటి వరకు చూసుకుంటే 240 కోట్లకి పైగా గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ దృష్ట్యా చూసుకుంటే ఈ సినిమాకి ఇంకా 200 కోట్ల రూపాయల వరకు గ్రాస్ కలెక్షన్స్ అయితే రావాలి. సో ఫస్ట్ మండే అలాగే మంగళవారం రిజల్ట్స్ చూసుకుంటే మాత్రం ఈ సినిమాకి దాదాపుగా అది అసాధ్యమైన కనిపిస్తుంది. బ్రేక్ ఈవెన్ అవ్వడం అయితే అసాధ్యంగానే కనిపిస్తుంది. అటు నార్త్లో ఇది సినిమాని పాన్ ఇండియా రేంజ్లో అయితే రిలీజ్ చేశారు. అటు నార్త్లో తమిళన్, కేరళ, కర్ణాటక మొత్తం అంతా చూసుకుంటే మండే రోజుతో కంప్లీట్గా షట్ డౌన్ అయిపోయింది. అసలు కేరళలో చూసుకుంటే సినిమా రిలీజ్ అయిందా లేదా అన్నట్టుగా అయిపోయింది పరిస్థితి. నార్త్లో అన్నా కొంచెంలో కొంచెం బెటరు, ఏదో 1 1/2 కోటి అలా కలెక్షన్స్ వస్తున్నాయి. కానీ ఈ తమిళ్ అంటే వదిలేయండి, వాళ్ళు మన సినిమాలు పెద్దగా పట్టించుకోరు. కేరళలో మాత్రం మనకు మంచి మార్కెటే ఉంది తెలుగు సినిమాలకి. అయినప్పటికీ కూడా అక్కడ అసలు కలెక్షన్సే లేవు, మొత్తం కూడా డెఫిసిట్లు పడ్డాయి. మామూలుగా ఫస్ట్ వీకెండ్లోనే సినిమాకి డెఫిసిట్లు పడ్డాయి. మొదటి రోజే ఈ సినిమాకి 9 కోట్ల షేర్ ఎంతో వచ్చింది, అంతే. 9 లక్షల షేర్ వచ్చింది, 9 కోట్లు కాదు. సినిమాకి జరిగిన బిజినెస్ వచ్చేసి 2.5 కోట్లు. కానీ సినిమాకి డే 1 వచ్చిన కలెక్షన్లు కేరళలో కేవలం 9 అంటే 9 లక్షలు మాత్రమే వచ్చాయి. ఇటు కర్ణాటకలో చూసుకుంటే అక్కడ కూడా పెద్దగా పర్ఫామ్ చేయట్లేదు. డే 1 డే 2 చూసుకుంటే మంచిగానే కలెక్షన్లు వచ్చాయి. ఆ తర్వాత టాక్ అన్నది బాగా స్ప్రెడ్ అవ్వడంతో మొత్తం కంప్లీట్గా అండర్ పర్ఫామ్ చేసుకుంటూ వెళ్తుంది సినిమా. ఓవర్సీస్లో కూడా సినిమా పరిస్థితి సేమ్ అలాగే ఉంది. అయితే ఈ సినిమాకి పోస్టర్లు మాత్రం నెక్స్ట్ లెవెల్లో వదులుతున్నారు. 350 కోట్ల పోస్టర్లు అయితే రిలీజ్ చేసుకున్నారు. కానీ ట్రేడ్ లెక్కలకి పోస్టర్ లెక్కలకి దాదాపుగా 80 కోట్ల నుంచి 90 కోట్ల వరకు అయితే డిఫరెన్స్ అయితే కనబడుతుంది. 70 నుంచి 80 కోట్ల వరకు డిఫరెన్స్ అయితే కనబడుతుంది. మరి సరే, ఇవన్నీ మామూలే, ఇంకా ఈ ఫేక్ కలెక్షన్లు ఇవన్నీ మామూలే. అయితే ఇప్పుడు ఒక విషయం ఏంటంటే, రివ్యూయర్లు కరెక్టా, సినిమా మేకర్స్ కరెక్టా అన్నది ఇప్పుడు చూద్దాం. సినిమాకైన బడ్జెట్ 350 కోట్ల రూపాయల బడ్జెట్ అయింది. వాళ్ళ రెమ్యునరేషన్స్ ఏంటో మనకు తెలీదు. సినిమాకి అంత బడ్జెట్ పెట్టారా అంటే సినిమాని తెరపైన చూస్తుంటే మొత్తం గ్రీన్ మ్యాటే కనబడుతుంది. ఎక్కడా కూడా ఒరిజినాలిటీ అన్నది ఎక్కడా లేదు, మొత్తం రోప్స్తో లాగించేశారు. అలాగే అంతా విఎఫ్ఎక్స్ అంటే గ్రీన్ స్క్రీన్ పెట్టేసి మొత్తం బండి లాగించేశారు, డూప్స్ని పెట్టి లాగించారు. సరే, 350 కోట్ల బడ్జెట్ అయిందని చెప్పారు. సినిమాకి బడ్జెట్ పెరిగిందని చెప్పేసి ఒక టికెట్ 600, 500 ఇలా అమ్ముకున్నారు. ఇప్పటి వరకు కూడా సినిమాకి టికెట్ రేట్స్ ఇంకా తగ్గించలేదు, అంతవరకు బాగానే ఉంది. అయితే సినిమాకి అందులో కంటెంట్ ఉందా లేదా, 350 కోట్ల బడ్జెట్ పెట్టినప్పుడు సినిమాలో కంటెంట్ ఉందా లేదా అన్నది మాత్రం చూసుకోకుండా రిలీజ్ చేశారు. సరే, రివ్యూయర్స్ విషయానికి వస్తే పెద్దగా బ్యాడ్ లాంగ్వేజ్ ఏం వాడలేదు. సినిమా ఎలా ఉంది ఏంటి, అసలు స్టోరీ ఏంటి, సినిమాలో ప్లస్ ఏంటి మైనస్లు ఏంటి, సినిమా ఎలా ఉంది, ఓవరాల్గా చూడొచ్చా లేదా అన్నది మాత్రమే చెప్పారు. ఎక్కడా కూడా బ్యాడ్ వర్డ్స్ అన్నవి వాడలేదు, ఎవరు కూడా వాడలేదు. బ్యాడ్ వర్డ్స్ అన్నవి ఎవరు కూడా వాడలేదు. సో సినిమాలో ఏముంది, కంటెంట్ ఉందా లేదా అన్నది మాత్రమే చెప్పారు. సో సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ ఎవరు ఒపీనియన్ వాళ్ళు చెప్తారు. సో ఎంతోమంది ఆడియన్స్ బండబూతులు అయితే తిట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. మీరు ఆ వీడియోస్ చూసారో లేదో, ఇన్స్టాలో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో ఎన్నో వైరల్ అవుతున్నాయి. సో పచ్చి బూతులు, అమ్మన బూతులు తిట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో మనం ఏంటంటే, మనకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, సినిమా ఇలా ఉంది అని మనం చెప్పి అందులో అప్లోడ్ చేస్తున్నాం అంతే. వాళ్ళకి మనకు పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. మన సినిమా చూసాం, వాళ్ళ సినిమా చూశారు, వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్పారు, మా ఒపీనియన్ మేము చెప్పాం. ఇక్కడ ఏంటంటే రివ్యూయర్లు సినిమాకి బ్యాడ్ ఒపీనియన్ తీసుకొస్తున్నారు, నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారు, మిక్స్డ్ టాక్ని స్ప్రెడ్ చేస్తున్నారు, కావాలని ఈ సినిమాని ఫ్లాప్ చేయాలని చూస్తున్నారు అని చెప్పేసి రివ్యూయర్స్ పైన స్ట్రైకులు వేశారు. రివ్యూయర్స్ పైన స్ట్రైక్ అంటే ఒపీనియన్, సినిమా చూసిన తర్వాత ఒపీనియన్ చెప్పుకునే హక్కు కూడా లేదు. సరే, ఓకే, స్ట్రైకులు వేశారు, అంతవరకు బాగానే ఉంది. అయితే సినిమాకి ఏమన్నా కలెక్షన్లు వచ్చాయా, అదేమన్నా యూజ్ అయిందా? స్ట్రైకులు వేయడం వల్ల కనీసం బుక్ మై షోలో చూసుకుంటే ఇప్పటికి కూడా రేటింగ్ లేదు, అక్కడ కూడా షట్ డౌన్ కంప్లీట్ చేశారు. ఇన్స్టా, ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ అన్ని చోట్ల అందరికీ స్ట్రైకులు వేసి ఆ సినిమా నెగిటివ్ రివ్యూస్ అన్నవి లేకుండా చూసుకున్నారు. కంప్లీట్గా వాళ్ళ పిఆర్ టీమ్స్ని రంగంలోకి దింపి సినిమాలో ఇలా ఉంది, సినిమా కంటెంట్ అది, సినిమాని చూసి ఇన్స్పైర్ అవ్వాలి, పిల్లలు ఇన్స్పైర్ అవ్వాలి, రామ్ చరణ్ గారి యొక్క యాక్టింగ్ ఇరగదీశాడు, నేషనల్ అవార్డు వస్తుంది, ఆస్కార్ అవార్డు ఒకటే తక్కువ అన్న రేంజ్లో ఈ సినిమాకి మొత్తం కూడా టాక్ అన్నది స్ప్రెడ్ చేశారు. అయితే ఏమన్నా యూజ్ అయిందా? దాన్ని నమ్మి ఎవడన్నా థియేటర్స్కి వస్తున్నాడా? మీరు చూసుకుంటే లాస్ట్ అంటే ఫస్ట్ వీకెండ్లో 4వ రోజు ఆదివారం రోజే సినిమాకి
భారీగా డ్రాప్స్ అయితే కనిపించాయి, హెవీ డ్రాప్స్ కనిపించాయి. సోమవారం రోజైతే సినిమాకి చుక్కలు కనబడ్డాయి. మరి దానివల్ల ఏమన్నా యూజ్ అయిందా? అసలు ఒక నెగిటివ్ రివ్యూ అన్నదే లేకుండా చూసుకున్నారు. కంప్లీట్గా సొంత పిఆర్ టీమ్స్తోనే డబ్బా కొట్టించుకున్నారు. సినిమా అదిరిపోయింది, సూపరు, బంపరు అని. ఆ తర్వాత చూసుకుంటే రెండో రోజు తర్వాత ఈ సినిమాలో హీరోయిన్ అచ్చియమ్మ క్యారెక్టర్, అదే జాన్వీ కపూర్ గారి యొక్క ఆ క్యారెక్టర్ని ట్రిమ్ చేశారు. మరి సినిమా కంటెంట్ సూపర్ ఉన్నప్పుడు, బ్లాక్ బస్టరు హిట్టు అన్న రేంజ్లో ఉన్నప్పుడు మరి ఎందుకమ్మా ట్రిమ్ చేశారు? అభ్యంతరకరంగా ఉన్నాయి, ఉల్లు సిరీస్ లాగా ఉందని మూవీ మ్యాటర్స్ వాడేమో చెప్పాడు. అదే మలయాళం సినిమా ఉంటాయి కదా, అలా ఉంది ఆ క్యారెక్టర్ మొత్తం అని కూడా చెప్పాడు. దాంతో స్ట్రైక్ వేశారు. పోనీ వాడు చెప్పింది తప్పన్నప్పుడు దాన్ని అలాగే ఉంచవచ్చు కదా, మరి ఎందుకని తీసేయాల్సి వచ్చింది? అంటే అంత అభ్యంతరకరంగా సీన్స్ ఉన్నాయని చెప్తే స్ట్రైకులు వేశారు. స్ట్రైకులు వేసిన తర్వాత మరి అది ఎందుకని ఆ సీన్స్ కట్ చేశారు? ఇక్కడ ఎవరు కరెక్టు? రివ్యూయర్లు కరెక్టా, మూవీ టీం కరెక్టా? ముందే చూసుకోలేదా? హీరోయిన్ అయితే దరిద్రంగా చండాలంగా చూపించారు. ఇప్పుడు హీరో క్యారెక్టర్ వచ్చేసి ఒక వెయిట్ ఉన్న క్యారెక్టర్, అంటే ఒక కొంతమంది చూసి ఆడియన్స్ చూసి ఇన్స్పైర్ అవ్వాల్సిన క్యారెక్టర్ అన్న రేంజ్లో ఆ క్యారెక్టర్ని తీర్చిదిద్దాలనుకున్నప్పుడు ఆ బ్యాడ్ వర్డ్స్ ఏంటి, ఆ బ్యాడ్ లాంగ్వేజ్ ఏంటి, అసలు పర్మిషన్ అన్నది లేకుండా ఒక ఆడపిల్లని అర్ధరాత్రి చీకట్లో గోడ దూకి వెళ్ళి ముద్దు పెట్టుకోవడం ఏంటి బలవంతంగా? మళ్ళీ దానికి ఒక జస్టిఫికేషన్ ఇచ్చారు. నేను ఇంతే, నేను ప్రేమిస్తే ఇంతే, నేను ఇలాగే చెప్తాను అంట. ఒకడు పువ్వు ఇచ్చి చెప్తాడు, ఇంకొకడు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చి చెప్తాడు, నేను ఇలాగే ముద్దు పెట్టి చెప్తా అంటే రేపు ఈ సినిమా చూసిన ఒక జెంజీ కిడ్స్ చూసుకుంటే ఈ సినిమా చూసి ఎవడన్నా ఒక అమ్మాయిని ఇష్టపడితే డైరెక్ట్గా వెళ్ళి ముద్దు పెట్టేయాలనా? ఇంకో డైలాగ్ కూడా ఉంది ఈ సినిమాలో, ప్రేమిస్తే ఇది ఒప్పుకోదు, పెళ్లి చేసుకుంటా అంటే వాళ్ళ అయ్యి ఒప్పుకోడు, ఈ రాత్రికి తట్టేస్తా అని. అలాంటివి ఒకవేళ దాన్ని చూసి ఇన్స్పైర్ అయితే ఏంటి పరిస్థితి? ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇలాంటివన్నీ చెప్తే రివ్యూయర్లు బ్యాడ్ చేసినట్టు లెక్క. సినిమా బాగుందంటే మనం మంచి చెప్పినట్టు, కానీ సినిమాలో ఏదైనా లోపం ఉందని చెప్తే రివ్యూయర్స్ అయితే ఏదో తప్పు చేశారు, కావాలని టార్గెట్ చేస్తున్నారు, నెగిటివ్ టాక్స్ స్ప్రెడ్ చేస్తున్నారు అని ఏడ్చారు. మనం చూసుకుంటే అనంత శ్రీరాము అలాగే అన్నాడు, జగపతి బాబు గారు అలాగే అన్నారు. మరి ఇప్పుడు ప్రొడ్యూసర్ రవిశంకర్ గారు మా సినిమా చూడండి, పిల్లలు చూసి ఇన్స్పైర్ అయ్యేంత స్టోరీ ఉంది దీంట్లో, దయచేసి సినిమాకి వెళ్ళండి అని ఎందుకని బ్రతిమాలుతున్నాడు? సినిమాలో నిజంగా కంటెంట్ ఉంటే బ్రతిమాలాల్సిన అవసరం ఏంటి? అంత ఇన్స్పైర్ చేసే స్టోరీ ఉంటే ఒక 2 షోలు ఫ్రీగా వేయండి పిల్లలకి, చూద్దాం. సో సినిమాలో కంటెంట్ లేదు, సినిమాకి జస్ట్ ఊరికి ఏదో పోస్టర్స్ వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇంకొక వారం ఆగితే మొత్తం ఫైనల్ రన్ కలెక్షన్స్ అన్నీ వస్తాయి. సినిమా మొత్తం ఓవరాల్గా చూసుకుంటే కనీసం 50 కోట్ల వరకు అయితే లాసెస్ తీసుకొచ్చే విధంగా ఉంది. నార్త్లో కానీ తమిళ్లో కానీ కేరళ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియా ఇదంతా కలుపుకుంటే దాదాపుగా 8 కోట్ల వరకు అయితే బిజినెస్ ఏమో జరిగింది. అక్కడ కనీసం ₹1 షేర్ కూడా రాలేదు. మీరు చూసుకోండి కావాలంటే, ఆ ట్రేడ్ లెక్కలు కూడా చూసుకోండి. కొద్దిగా కర్ణాటక కొంచెం బెటరు, ఓవర్సీస్లో కూడా అండర్ పర్ఫార్మే చేస్తుంది. 35 కోట్ల బిజినెస్కి గాను ₹19 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది. ఇంకా ₹16 కోట్ల పైగా వస్తేనే ఈ సినిమా హిట్ అయినట్టు లెక్క. 35.5 కోట్ల వరకేమో బిజినెస్ జరిగింది అక్కడ. అంటే ఇప్పటికీ ₹16 కోట్ల పైగానే షేర్ కలెక్షన్స్ రావాలి, వచ్చే పరిస్థితి లేదు. మండే అండ్ ట్యూస్డే 2 ఆక్యుపెన్సీ చూసుకుంటే, మండే రోజు చూసుకుంటే ఓవరాల్గా 25% మాత్రమే ఆక్యుపెన్సీ కనిపించింది. మంగళవారం నాడు చూసుకుంటే అది మరింత డ్రాప్స్ పడ్డాయి, జస్ట్ 15 to 20% మధ్యలోనే ఉంది మొత్తం కలెక్షన్స్ అంతా, ఆక్యుపెన్సీ మొత్తం. మరి ఇప్పుడు నెగిటివ్ నిజంగానే ట్రోలర్స్ లేదంటే రివ్యూయర్స్ సినిమాని బ్యాడ్ చేసి ఉంటే మరి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలి కదా, ఇండస్ట్రీ హిట్ అవ్వాలి కదా. కనీసం సూపర్ హిట్ కూడా కాలేదు. అసలు గట్టిగా మాట్లాడితే బ్రేక్ ఈవెన్కే చాలా దూరంలో ఉంది. మరి అప్పుడు ఎవరు కరెక్టు? సినిమా చూసి వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పిన రివ్యూయర్లు కరెక్టా, లేదంటే మీరు కరెక్టా? 350 కోట్ల బడ్జెట్ పెట్టి సినిమాలో కంటెంట్ లేకుండా రిలీజ్ చేసి మీ తప్పది. సినిమా చూసి డబ్బులు పెట్టి సినిమా చూసిన ఆడియన్స్ వాళ్ళ అభిప్రాయాన్ని చెప్తే వాళ్ళది ఎలా తప్పు అవుతుంది? సో పొగడ్తల్ని ఎలా తీసుకున్నారో విమర్శల్ని కూడా అంతే ఈజీగా తీసుకోవాలి. పొగిడినప్పుడేమో పొంగిపోయి, విమర్శించినప్పుడేమో కుంగిపోతే ఎలా? రివెంజ్ తీర్చుకోవాలనుకుంటే ఎలా? సో ఇదొక ఉదాహరణ. పెద్ద సినిమా అన్నది రివ్యూయర్లు ఏమీ చేయలేరు అనేదానికి ఇదొక పెద్ద ఉదాహరణ. దేవరా సినిమా విషయానికి వస్తే
విపరీతమైన నెగిటివిటీ, విపరీతమైన ట్రోలింగ్. అసలు సినిమాకి రిలీజ్ కంటే ముందు నుంచే మిక్స్డ్ టాక్ని అయితే స్ప్రెడ్ చేశారు. కానీ డే వన్ చూసుకుంటే 172 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది ఆ సినిమా. లాంగ్ రన్లో 550 కోట్లకి పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. పోనీ ట్రేడ్ లెక్కల్లో చూసుకున్నా కూడా 500 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. మరి ఎలా హిట్ అయింది? పుష్ప 2 విషయానికి వస్తే ఆ సినిమాని బ్యాన్ చేస్తామన్నారు. ఒక్క రివ్యూ కూడా పర్ఫెక్ట్గా లేదు ఆ సినిమాకి. అన్ని రివ్యూలు కూడా సినిమా ఎత్తిపోయింది, సినిమాలో ఏమీ లేదు, మోసం చేశారు, అసలు బాగోలేదు అన్నట్టుగానే రివ్యూలు చెప్పారు. మరి ఆ సినిమాకి 1800 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఎలా వచ్చాయి? నిజంగా రివ్యూలే అంత చేయగలిగితే ఆ సినిమాలకి మరి కలెక్షన్స్ రాకూడదు కదా. మరి పెద్ద సినిమా విషయానికి వస్తే ఈ పెద్ద సినిమాకి అసలు నెగిటివ్ రివ్యూనే లేకుండా చూసుకున్నారు. ఎక్కడ కూడా నెగిటివ్ రివ్యూ అన్నదే లేదు, మొత్తం పాజిటివ్ రివ్యూలే. సినిమాకి మౌత్ టాక్ అన్నది అంటే సినిమా బాగోలేదు, సినిమాలో ఏమీ లేదు, అంత డొల్లా అని మౌత్ టాక్గా స్ప్రెడ్ అవుతుంది తప్ప సోషల్ మీడియాలో ఎక్కడ కూడా ఈ సినిమాకి సంబంధించి ఒక నెగిటివ్ రివ్యూ కానీ ఒక నెగిటివ్ పోస్ట్ కూడా లేదు. మరి ఎలా ఈ సినిమా కలెక్షన్స్ ఎందుకు రావట్లేదు? రివ్యూయర్ల సినిమాలో కంటెంట్ లేకుండా రిలీజ్ చేసి, అంత బడ్జెట్ పెట్టి సినిమాలో కంటెంట్ చూసుకోకుండా రిలీజ్ చేసి, రివ్యూయర్లు ఏదో చేస్తున్నారని రివ్యూయర్ల మీద పడి ఏదేదో చేద్దాం అనుకున్నారు. ఏమైంది? ఏమీ కాదు. ఎవరి ఒపీనియన్ వాళ్ళు చెప్పాలి. సో ఇక్కడ చూసుకుంటే మూవీ మేకర్స్ కరెక్టా, రివ్యూయర్లు కరెక్టా అన్నది మీకే తెలియాలి.